ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 5 గురువారం. నేటి లేఖన పఠనం 19వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 19వ కీర్తన 9-10 వచనాలు. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటను, విస్తారమైన మేలిమి బంగారు కంటను కోరదగినవి. తేనె కంటను, జుంటి తేనె ధారల కంటను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వ్యాఖ్యానాంశం: దేవుని గూర్చిన మూడంతల సాక్ష్యము. వ్యాఖ్యానాంశం: దేవుని గూర్చిన మూడంతల సాక్ష్యము. వ్యాఖ్యానం: దేవుడు రెండంతల సాక్ష్యము ద్వారా వరుసగా తనను తాను బయలుపరుచుకొనుచున్నాడు. మొదటిగా, ఆయన మౌనంగా ఉన్నను తన సృష్టి ద్వారా ఆయన శక్తిని, జ్ఞానమును భూదిగంతముల వరకు వివరంగా తెలియజేయుచున్నాడు అని 19వ కీర్తన మొదటి 6 వచనాల్లో చదువుతాం. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో కూడా చదువుతాం. క్రమబద్ధమైన సూర్యుని ఉదయాస్తమయముల ద్వారా అందరికీ వెలుగును, ఆరోగ్యాన్ని కలుగజేయచ్చు. దేవుడు సర్వజీవుల ఎడల తన మంచితనాన్ని రుజువుపరుచుకుంటున్నాడు. కీర్తన గ్రంథం 136వ కీర్తన 8వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. రెండవ సాక్ష్యము ఆయన వాక్యమే. 19వ కీర్తన 7వ వచనం 11వ వచనం ఈ సందర్భంలో చదవండి. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రమే పరిశుద్ధమైనది, నీతిగలది, ఉత్తమమైనది, ఆత్మ సంబంధమైనదైతే ఇప్పుడు పరిపూర్ణమైన దేవుని వాక్యము మరి ఎంత ఎక్కువ విలువైనదో కదా. ఈ సందర్భంలో రోమాపత్రిక 7వ అధ్యాయము 12వ వచనం అలాగే 14వ వచనం కూడా చదవండి. ఈ శ్రేష్టమైన వాక్యము సేవకుని హెచ్చరించి అతని మనస్సాక్షిని చేరుతుంది. ప్రతి మనిషిలో ఉండే ఈ మనస్సాక్షే మూడవ సాక్షిగా ఉన్నది. దానివలన అనేక రహస్య పొరపాట్లు బహిర్గతం అవుతున్నాయి అని 19వ కీర్తన 12వ వచనంలో చదువుతాం. అంతేగాక ఉద్దేశపూర్వకంగా చేసిన స్వాభిమాన సంబంధమైన, అహంకారపూర్వకమైన దురభిమాన పాపములు కూడా బహిర్గతం అవుతున్నాయి అని ఈ కీర్తనలో మనం చూస్తాము. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 27-30 వచనాలు చదివితే ఈ వ్యత్యాసం అర్థమవుతుంది. రోమాపత్రిక ప్రారంభంలో కూడా ఈ మూడంతల సాక్ష్యాన్ని గురించి మనం చూడగలం. అవేమనగా, సృష్టిని గురించి రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలోను, మనస్సాక్షిని గురించి రోమాపత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలోను, ధర్మశాస్త్రాన్ని గురించి 2వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాం. ఇవి మనుష్యునికి తన స్థితిని తనకు తెలిపి తనను రక్షణలోకి నడిపించటానికి మనుష్యుని ఎదుట ఉంచబడినవి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.